చూసాం. ఇక బీజేపీ కూడా గట్టి ప్రచారాన్ని నిర్వహించింది. బీజేపీ ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంది, బీజేపీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మా ప్రతినిధి మహేష్ బీజేపీ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. మహేష్, చక్రి, మరికొన్ని గంటల్లో పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రధానంగా ఓట్ల శాతాన్ని పెంచేటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రేపు ఎవరైతే పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్ననే వారితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలని దానిపైన ఏజెంట్లకు అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా పోలింగ్ బూత్లలో అనుసరించాల్సినటువంటి వ్యూహం కావచ్చు, అంతేగా పోలింగ్ బూత్ల బయట ఏ విధంగా ఉండాలని దానిపైన కావచ్చు. ఇప్పటికే బీజేపీ ఏం చేయాలని దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ బూత్ల దగ్గర కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండే విధంగా ఏదైతే 100 మీటర్ల దూరం వరకు ప్రచారానికి అనుమతి ఇవ్వరు, బయట కార్యకర్తలు ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి ఎక్కువ మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటు వేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఎక్కువగా అక్కడ ఉన్న వాళ్ళని ఓటింగ్కు తరలించాలి. ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినప్పటికీ కూడా వాళ్ళని ఓటింగ్ కేంద్రానికి తీసుకురావాలి, పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేసినటువంటి నేపథ్యం. ఇప్పటికే ఆ పార్టీ పన్నా ప్రముఖులను, అంటే ప్రతి 25 మందికి ఒక ఇన్ఛార్జ్ను కూడా పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు పోలింగ్ బూత్కు వచ్చి పోలింగ్ లో పాల్గొని ఓటు వేసే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఆ సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా బీజేపీ పూర్తి చేసింది. ఆ వ్యవస్థను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి నేపథ్యం. అదే ప్రధానంగా అక్కడ బీజేపీ ఏదైతే ఓట్ బ్యాంక్గా భావిస్తున్నటువంటి ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలపైన ఎక్కువగా ఆ పార్టీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యం. పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఈరోజు కూడా తమకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కలిసి ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్. అవి ప్రధాన పార్టీలు ప్రిపేర్ అయ్యాయి. రేపటి ఎలక్షన్కి ప్రధానమైనటువంటి పార్టీలు తమ వ్యూహాల్లో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈసీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర నిఘా ఏర్పాటు చేసింది. భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ పోలింగ్కు మరికొన్ని గంటల సమయం మిగిలి ఉంది. పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇవాళ రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఈవీఎంలను ఇప్పటికే చెక్ చేశారు అధికారులు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు బ్యాకప్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 20% ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాల నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. జూబ్లీహిల్స్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాల సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. 57 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 192,779 మంది ఉంటే పురుష ఓటర్లు 2,08,561 మంది ఉన్నారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారం ముగియడంతో ఓటింగ్ స్ట్రాటజీపై వ్యూహరచన చేస్తున్నాయి. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఈసీ అధికారులు, పోలీసులు నిఘా పెట్టారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 2.5 గంటల పాటు వారితో చర్చించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. డివిజన్ ఇన్ఛార్జీలతో టచ్లో ఉండాలన్నారు.